హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనము ఈరోజు ఇన్స్టెంట్ టమాటా చట్నీ తయారు చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేస్తూ చెప్తాను. ఇదిగోండి, 1 కేజీ పండు టమాటాలు తీసుకున్నానండి. వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసి పెట్టేసుకుందామండి. మనకు టమాటా చట్నీ తినాలనిపించినప్పుడు వెంటనే ఇన్స్టెంట్గా ఇలాగా టమాటా చట్నీ రెడీ చేసుకోవచ్చండి. బాగా పండిన టమాటాలు అయితే ఈ చట్నీకి చాలా బాగుంటాయండి. వేడి వేడి అన్నం లేకైతే ఈ టమాటా చట్నీ సూపర్గా ఉంటుందండి. టమాటా చట్నీ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడుగా మనము ఫ్రెష్గా దీన్ని రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ టమాటా చట్నీ 1 వీక్ నుంచి 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, అన్నీ మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోటి స్టవ్ అంటించేసి బాణలి పెట్టేశాను. అందులో ఆయిల్ తీసుకుంటున్నానండి. అంటే ఆయిల్ కొద్దిగా చట్నీకి కాస్త ఎక్కువనే పడుతుంది. మనకు టమాటాస్ మొత్తం కూడా మగ్గాలి కదా. ఇదిగోండి, కొద్దిగా ఆయిల్ వేడైపోయింది కదా. మనం ముందుగా కట్ చేసిన టమాటాస్ మొత్తం కూడా వేసేస్తున్నానండి. ఇవి మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి వీటిని బాగా మగ్గనివ్వాలండి. ఓ 5 మినిట్స్ తర్వాత ఇదిగోండి, నీట్గా క్లీన్ చేసి పెట్టినటువంటి చింతపండును యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మనకు టమాటాలతో పాటు మగ్గిపోవాలి. ఈ విధంగా మనము అప్పుడప్పుడు ఇలా కలుపుతూ దీన్ని పూర్తిగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం మగ్గడానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనకు ఇది కొంచెం మగ్గేలోపుగా పక్క స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసి అందులో 1.5 స్పూన్ పైన ఆవాలు తీసుకుంటున్నానండి. ఇవి లైట్గా కొంచెము ఫ్రై అవ్వగానే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 1 స్పూను మెంతులు కూడా తీసుకొని లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని చల్లారనిచ్చేద్దామండి. ఇదిగోండి, ఇది మొత్తము ఒకసారి కలిపేసేసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ అలానే మనము మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దామండి. అంతలోపుగా మనకు ఈ చల్లారిపోయినటువంటి ఆవాల్ని చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఆవాలు తీసుకొని మనము కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. 2 ఒకేసారి వేయొద్దు. ఇదిగోండి, ఆవాలు కొంచెము గ్రైండ్ చేశాను కదా. ఇప్పుడు మెంతులు కూడా యాడ్ చేసేసి మెత్త పౌడర్ లాగా రెడీ చేసి పెట్టేసుకుందామండి. ఇదిగోండి, మనకు మొత్తం దగ్గరికి వచ్చేసి లైట్గా ఆయిల్ పైకి తేలుతుంది కదా. మొత్తము ఒకసారి కలిపేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూను పసుపు, టమాటా చట్నీకి సరిపడా కారం పొడి మరియు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది మొత్తము ఒకసారి కలిపేసేసుకొని ఇంకా మనము స్టవ్ కట్టేద్దామండి. మరి అంటే ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. ఇదిగోండి, చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా తీసుకొని అందులో సరిపడా చిన్న ఉల్లిపాయలండి అవి కూడా వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. తాలింపు కోసము చిన్న ప్యాన్ పెట్టేసి ఇందులో 1/4 కప్పు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడైంది కదా. ఇప్పుడు 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, టేబుల్ స్పూన్ వచ్చేసి మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చెనపప్పు వేసానండి. తాలింపు మొత్తము మనము లైట్గా వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది మొత్తము ఒకసారి ఇలా కలిపేసేసుకొని ముందుగానే కొంచెం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా లైట్గా మనకు ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి ఈ టమాటా చట్నీలో మెంతి పొడి, ఆవు పిండిని వేసేసి కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా మొత్తము కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి తాలింపుని యాడ్ చేద్దాము. ఈ చట్నీ మనకు ఓన్లీ వైట్ రైస్లోకే కాకుండా ఉప్మా, పొంగల్ దాంట్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.